హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో అయితే పోస్టులు అయితే వచ్చాయి. సో ఇందులో పోస్టులు ఏమొచ్చాయి, పూర్తి డీటెయిల్స్ వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. ఈ పోస్టుల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఇందులో అయితే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్స్ ఆన్ టెన్యూర్ బేసిస్. సో టెన్యూర్ బేస్ మీద అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఇది పూర్తిగా టెన్యూర్ అంటే 1 year ఇవ్వచ్చు, 2 years ఇవ్వచ్చు. సో ఎలాగైనా ఉండొచ్చు ఇది. సో టెన్యూర్ బేస్ అయితే ఉంటుంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్. సో ఇక దీని గురించి అయితే ఇది డీటెయిల్స్ అయితే కామన్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎక్కడ ఉన్నాయంటే ఇవి బెంగళూరులో ఉంటుంది, వడ్సాలో ఉంది, కోచి ఉంది, పోర్బందర్లో ఉంది, చెన్నైలో ఉంది. ఈ హాల్ అనేది, హాల్ అంటే అండమాన్ నికోబార్ లో కూడా ఉంది, మహారాష్ట్ర ఉంది. ఎక్కడైనా ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అయితే చాలా రాష్ట్రాల్లో అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ లో ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. పోర్బందర్, రత్నగిరి, షిక్రా, నాసిక్, వైజాగ్, అస్సాం, పోర్ట్ బ్లేర్, అండమాన్ నికోబార్. సో ఇక్కడైతే ఇచ్చారు పోస్టులు. ఈ టెన్యూర్ వచ్చేసి 4 years అయితే ఉంటుంది. సో డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఇక్కడ మీరు చూస్తే క్లియర్ గా ఉంటుంది మనకి. 4 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్ మేబీ ఎక్స్టెండెడ్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది మేనేజ్మెంట్. సో 4 years అయితే జాబ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ కూడా చేస్తారు. సో నంబర్ ఆఫ్ పోస్ట్, క్వాలిఫికేషన్, ట్రేడ్స్. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఇక్కడ ఎన్ని ఇచ్చారంటే మనకు 9 అయితే ఉన్నాయి. ఇందులో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ అడుగుతున్నారు, టెన్యూర్ బేస్. స్కేల్ వచ్చేసి D6. సో ఇది కూడా ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అది కూడా మీకు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ అయితే మన కేటగిరీలో సాలరీస్ వస్తాయో ఆ లెవెల్లో అయితే సాలరీ వస్తుంది. సో ట్రేడ్ వచ్చేసి ఎయిర్ ఫ్రేమ్, ఎలక్ట్రికల్, ఈ 2 ఇచ్చారు. సో పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రేమ్ లో 3 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 6 అయితే ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఆర్ ఈక్వలెంట్ అని అడుగుతున్నారు. సేమ్ 2 కూడా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లో ఒకటి వచ్చేసి మెకానికల్ అడుగుతున్నారు, ఒకటి ఎలక్ట్రికల్ అడుగుతున్నారు. సో ఇది ఇక కామన్ గా రిజర్వేషన్స్ అనేది SC, ST, OBC, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ కూడా కామన్ గా రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ సేమ్ అక్కడ ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. సో క్వాలిఫికేషన్స్, జనరల్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో డీటెయిల్ గా ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ అప్లై అగెన్స్ట్ ఎనీ వన్ పోస్ట్, ఓన్లీ వన్. ఒక పోస్ట్ కే అప్లై చేసుకోవాలి. అంటే మనకి 2 పోస్టులు అప్లై చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు, ఎందుకంటే డీటెయిల్ గా అయితే ఇచ్చేశారు. పూర్తిగా కూడా మనం దీన్ని చదువుకోవచ్చు. అలాగే టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎంగేజ్డ్ ఆన్ టెన్యూర్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఎప్పుడైతే మనం జాయిన్ అయితే అప్పటి నుంచి 4 సంవత్సరాలు అయితే మనకి ఇస్తారు. సో ఈ 4 సంవత్సరాలు తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారని ఆల్రెడీ నేను చెప్పాను. సేమ్ అవే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో మనం చూసుకోవచ్చు. ఇక దీనికి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు. రెమ్యునరేషన్ వచ్చేసి మంత్లీ రెమ్యునరేషన్ బేసిక్ పే 23,000 నుంచి ఉంటుంది. దీనికి అదర్ బెనిఫిట్స్ ఉంటాయి, అలవెన్సెస్ యాజ్ ఫర్ ఎంటైల్మెంట్. టోటల్ వచ్చేసి 57,000 రూపాయల వరకు మనకి శాలరీ అనేది వస్తుంది. ఇక TA, DA, తర్వాత జనరల్ గా రెంట్ అలవెన్సెస్, షూ అలవెన్సెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అన్ని ఇచ్చారు మనకి. హౌస్ రెంట్ ఇస్తారు, స్పెషల్ అలవెన్సెస్, వాషింగ్ అలవెన్స్, క్యాంటీన్ అలవెన్స్, మీల్స్, ఓచర్స్, కార్డ్స్, కన్వీనియన్స్ అలవెన్స్, సేమ్ అన్ని యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఇస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. ఇక్కడ చూడండి, యూనిఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇస్తారు, షూ అలవెన్స్ ఇస్తారు, తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. సో ఎందుకంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత TADA ఫర్ జాయినింగ్ డ్యూటీ అండ్ ఫర్ టెంపరీ డ్యూలీ
డ్యూటీ యాజ్ ఫర్ రిలవెంట్ రూల్స్ అప్లికేబుల్. టీఏడిఏ అయితే టెంపరీ డ్యూటీస్ ఉన్నా కూడా, అంటే మనకి ఎప్పుడు ఎక్స్ట్రా ఓటీ చేస్తాం కదా, అవి కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు. ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు. అలాగే డీటెయిల్ గా కూడా జాబ్ కూడా అలాగే ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ జాయిన్ అయిపోండి. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువ వస్తే దాన్ని షార్ట్ లిస్ట్ చేసి కండక్ట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్ ఆఫ్ క్యారెక్టర్, తర్వాత యాంటిసిడెంట్స్ ఫ్రమ్ ద కన్సర్న్ అథారిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫైనల్ ఆఫీసర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఈ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెలక్షన్ ప్రాసెస్ లో అయితే ఉంటాయి. ఇక హౌ టు అప్లై, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎవరైతే పీడబ్ల్యూడీ ఉన్నారో ఆ సర్టిఫికేట్స్, ఓబీసీ ఉంటే వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్ కి 18/2/2025 వరకు అయితే రీచ్ అవ్వాలి. ఇది అడ్రస్ వచ్చేసి చీఫ్ మేనేజర్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బెంగళూరు, కర్ణాటక అడ్రస్ అయితే ఇచ్చారు. సో అక్కడికి ఇది రీచ్ అవ్వాలి. నో అదర్ ఫార్మ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్డ్. సో వేరే అప్లికేషన్స్ అయితే ఏముండవు, ఏదైతే ఇచ్చామో అదే మీరు అప్లై చేయాలి అంటున్నారు. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపీస్ అయితే ఇచ్చారు. ఇక బ్యాంక్ ఛార్జెస్ ఇఫ్ పేడ్ త్రూ చలానా, బ్యాంక్ చలానా త్రూ చేయాలి. అలాగే దీనికి 200 ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి, 18% GST. ఇక ఇది జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి అయితే 200 ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళకి వచ్చేసి SC ST PW వరకు అయితే ఫీ అయితే లేదు. సో ఇది డీటెయిల్స్. రిటర్న్ టెస్ట్ గురించి డీటెయిల్ ఇచ్చారు ఇక్కడ మనకి. ఇది డైరెక్ట్ అప్లై చేసేది. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, జనరల్ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఎవరు అప్లై చేయాలంటే ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ. ఇక దీనికి డైరెక్ట్ అప్లై చేయాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసేది అయితే కాదు. మరి దీనికి అప్లికేషన్ ఎలా అంటే, అప్లికేషన్ ఇక్కడ చూడండి, మనకి ఈ వెబ్సైట్లో అయితే అప్లికేషన్ అనేది దొరుకుతుంది. దాని లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో దాని అప్లికేషన్ వచ్చేసి ఫస్ట్ అయితే మీకు వెబ్సైట్ చూపిస్తాను. ఇది వెబ్సైట్, ఇది ఏరోనాటిక్స్ హాల్ వెబ్సైట్ ఇది. సో చాలా మంది తెలుసు మీకు ఏరోనాటిక్స్ గురించి అంటే. సో ఇది వెబ్సైట్. ఇక అప్లికేషన్ వచ్చేసి అప్లికేషన్ ఇది. సో ఈ అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ కూడా లింక్ ఇస్తాను నేను. మీరు ఇమీడియట్లీ డౌన్లోడ్ చేసుకుని ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఇమీడియట్లీ అప్లై చేయండి. ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పోస్ మ్యారీడ్ అయితే, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ ఆఫ్ డొమిసైల్ అండ్ నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి. ఇక్కడ మన కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్, టెంపరీ అడ్రస్ ఇచ్చారు. అలాగే ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. మన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ, నేచర్ ఆఫ్ వర్క్ ఇవన్నీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్స్లో కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.